హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే పంజా వచ్చి దగ్గర దగ్గర సార్ కూర్చోవచ్చు సార్, పర్లేదు సార్, పర్లేదు సార్ కూర్చోవచ్చు సార్, కూర్చోండి సార్, లేకపోతే నేను వచ్చి కెమెరా. సార్ పంజా వచ్చి 14 ఇయర్స్ అవుతుంది. సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు, చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ పంజా తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా, లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్కి సార్ ఇప్పుడు వెళ్ళి? రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు, సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా. అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్, నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్ ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు, ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిలిం వీ లెర్న్, మనం నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఫిలిం వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక 2-3 ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతాను అనమాట. ఎందుకంటే అజిత్ సార్తో 2 సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వల్ల కుదరలేదు, ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో నౌ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను, ఖచ్చితంగా చంపేస్తారు నన్ను. సో అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్ అనమాట. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ వెన్ ద టైమ్ పర్మిట్స్. విష్ణు సార్ సార్ అంటే మొత్తం మీ సినిమాలన్నీ యాక్షన్ అండ్ మాఫియా ఈ బ్యాక్గ్రాప్లో ఉంటాయి. బట్ ప్రేమిస్తావు చూస్తే ప్యూర్ లవ్ లా కనిపిస్తుంది, లవ్వే. బట్ దీంట్లో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించిందా ఈ లవ్ స్టోరీ? కొంచెం మీకు కొత్త జోనర్ కదా. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాఫియా అనేటప్పుడు, మాఫియా అప్పుడు మేము పట్టీలు చేసినప్పుడు, బిల్లా చేసినప్పుడు అనుకో, కొన్ని పట్టీలు వచ్చి ఇట్స్ వెరీ రా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఆ పట్టికి వచ్చేది చాలా ఫ్రెష్ అనమాట, ఎందుకంటే చాలా ఎగ్జిస్ట్ అయ్యేది అలా బాంబేలో, చెన్నైలో, చాలా సెక్టర్స్లో. ఇప్పుడు మాఫియా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ద హోల్ మాఫియాస్ చేంజ్. ఇప్పుడు మాఫియా ఎవరు ఉంటుంది, వీ నో హూ ఇట్ ఇస్. సో దట్ హోల్ ప్రాసెస్ ఇస్ చేంజ్డ్ అనమాట. సో ఇప్పుడు వెన్ యూర్ ట్రయింగ్ రొమాన్స్, ఇప్పుడు అందరి జీవితంలో లవ్ ఉంటుంది. మాఫియా ఉండేటప్పుడు కూడా దాంట్లో కూడా లవ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్స్లో, అదే నేను చెప్పాను కదా ముందు, వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. సో అందుకే అది ట్రై చేయాలా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు, మళ్ళీ మన అసిస్టెంట్స్, మళ్ళీ వాళ్ళు రొమాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా త్వరగా సెట్ ఆగిపోతే అలా విడిపోతారనమాట. ఇలా బ్రేక్ అనమాట, ఇలా బ్రేక్ హౌ విల్ యూ బ్రేక్? దాని తర్వాత దే విల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్. దాని మిస్టేక్స్ రియలైజ్ చేసిన తర్వాత ఒక్కటిగా దే విల్ జాయిన్ టుగెదర్. అప్పుడు ట్రూ రొమాన్స్ ఇంతవరకు జరిగింది అన్నమాట. అన్నీ ఇన్ఫాక్చువేషన్ అనమాట. ద రియల్ లవ్ ఇస్ వెన్ యూ రియలైజ్, యాక్సెప్ట్ ద పర్సన్ విత్ ఆల్ ద ఫ్లాస్. అప్పుడే ట్రూ రొమాన్స్, ట్రూ లవ్ బిగిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Vishnu sir, as a person, is a lover boy. Okay, so love story was not a challenge for Vishnu sir. Just wanted to make it clear. సార్ If you say that I'm a lover boy, they will think so many things. Be very clear. Not like that. No, in real life itself, his love story, the way he got married to his wife, is a beautiful, beautiful story, and it's so Vishnu sir. I meant it like that. So original gave lover boy. So love story was not a challenge. సార్ విష్ణు గారు, సార్ చెప్పండి సార్. వెంకట్ ఎన్టీవీ సార్. ఈ బ్రేకప్ స్టోరీస్ ఇప్పటివరకు చాలా వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? బ్రేకప్ స్టోరీ So this is not a breakup story. Let me just be. It's a story about two people. ఇప్పుడు ఒక స్టోరీ ఒక ఇద్దరి గురించి అంటే 100 ప్యాటర్న్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, నేను చూసింది ఎలా చూపించాలో, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను కనుక్కున్నది ఏంటంటే అది దీంట్లో చూపిస్తాను అన్నమాట. సో అది మెయిన్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రేకప్ అయితే ఈజీ అండి, బ్రేకప్ స్టోరీ కాదు ఇది. వీళ్ళు చేరిన తర్వాత వాళ్ళ తప్పుని రియలైజ్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ వేర్ అట్ ఆల్ గివెన్ జనరేషన్స్ లవ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ అండి. అది ఎప్పుడు పోదు. ఈ జనరేషన్ మన జెన్ జీ వచ్చినా, XYZ ABCD ఎన్ని వచ్చినా, దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమైండ్ ఆల్ జనరేషన్స్ వాట్ లవ్ ఇస్ అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ పర్స్పెక్టివ్ అనమాట.
మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా. ఇది డెఫినెట్గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసి. లేదండి, ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు. ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారన్నమాట. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసి నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్. ఆర్తి గారు, ఆదితి డాడీ ఇటీవలే గేమ్ చేంజర్ చేశారు. సో డాడీ డైరెక్షన్స్ ఏమన్నా అవకాశం వస్తే చేస్తారా? స్టోరీస్. I'll work in my dad's direction. Yes. There is a project coming up. It is there. I can't give details now, but I am working with my dad. ఓకే. అదితి గారు ఇక్కడ. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో పాటలు చాలా బాగున్నాయి, ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. వన్ థింగ్ ఏంటంటే, అందరూ పాపం ఎవరు ఏం క్వశ్చన్ అడుగుతారా అని కూర్చున్నప్పుడు మీరైతే చాలా చిల్గా కూర్చున్నారు. అడగండి, ఎవరేం క్వశ్చన్ అడుగుతారో అడగండి అన్నట్టు. Should I be scared? నో చిల్గానే ఉండండి. యా, సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అంటే, మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. సో మీరు ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఫాదర్ సజెషన్ తీసుకుంటారా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ డెసిషన్? It's mine, and my mother and my manager listen to all the stories, and my mom reads a lot of books. Okay. So I love her input when I listen to a story. And after that, we just go to my dad and I'm like, I like it, I want to do. And he's like, yeah, are you sure? Yeah, okay, do. That's all. He won't intervene in anything. ఓకే, విష్ణు గారు. హాయ్ సార్. హలో అండి. హాయ్. మీరు లవ్ స్టోరీ ఫస్ట్ అని అంటున్నారు, బట్ పంజాలో చూపించిన లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ వాటికే అందరూ ఫుల్ ఫ్లాట్ అయి ఉంటారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పలేదండి, ఫస్ట్ టైం వినేటప్పుడు బాగుంది, థ్యాంక్ యూ. అంటే చాలా వరకు ఈవెన్ తో చెప్పాలంటే లవర్స్ ఎవరైనా సాంగ్ ఆర్ ప్రపోజ్ చేయాల్సి వస్తే పంజాల సాంగ్స్ చాలా వరకు అంటే లైక్ డెడికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లవర్స్కి. బట్ వైల్ యూఆర్ డూయింగ్, మీది లవ్ మ్యారేజ్ అని ఇప్పుడే చెప్పారు అదితి గారు, కాబట్టి ప్రేమిస్తావాలో ఎనీ సిచ్యువేషన్ ఏదైనా రిక్రియేట్ చేశారా మీ లైఫ్లో ఉన్న రియల్ లవ్ స్టోరీ? నా లైఫ్లోంచి రియల్ రొమాన్స్ వచ్చేయండి 1 2 3 4 5 ఒక 6 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఓ, అది ఏది అని మీరు అంటే రొమాంటిక్ సీన్స్ సార్? అవునండి, అదే ఎలా మనం అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా నేను ఎక్కువ ఆలోచించను, ఏదైనా చేయాలనుకోండి ఎవరి మాట వినండి, నేను అలాగే చేసేస్తాను అనమాట. దట్స్ మీ. సో అలా చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం నేను కలిసేటప్పుడు వెళ్ళి హలో ఐ లవ్ యూ, ఈ ఫ్లవర్స్ అని ఇచ్చేది అనేది లేదు. అచ్చా ఐమ్ రెడీ, పెళ్లి చేసుకుందామా, రెడీయా, అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఓకే. ఎందుకంటే ఓకే ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి లెట్స్ గెట్ మ్యారీడ్, ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగేకి ముందే నేనే డేట్లన్నీ ఫిక్స్ చేసి పెళ్ళి అన్నీ రెడీ చేసేది, ఇవన్నీ నేను చేశాను నేను.
వావ్ సార్, సూపర్. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అది అనమాట. సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకిరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకిరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అరే డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. సార్ డైరెక్ట్ గారు, టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలా ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం చూపిస్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు ఫీలింగ్ చెప్పారు కదా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫీలింగే నాకు కావాల్సింది సార్ టైటిల్ చూసేటప్పుడు. ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట, 2 వేరు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ డీల్ చేశాను సినిమాని, అందుకే నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది. ఆకాష్ గారు, మీరు చూసేటప్పుడు తమిళ్లో కూడా అదే టైటిల్ అనమాట, నేసిపాయ. యా వుడ్ యూ లవ్ మీ, ప్రేమిస్తావా నన్ను, అలాగే. Akash garu, hi. Myself Hema Malini here. So welcome to Tollywood actually. So I have heard that make leg injury undi kuda you have participated in action scenes and vinna. Is that true? Yeah, I had a surgery done 3 years back, which was a little complication. But now I'm completely all right. I can do more and more stunts because that's my favorite kind of, action is my favorite genre to touch, So yeah, now I'm completely fine actually. Yeah. Yeah. Thank you for And what is the most favorite thing Vishnu sir toti mera like while you're working? What is your favorite part? Is that action one or the love things? And all? Actually, it's both. It's both, definitely both. Action, I really enjoyed doing it, as well as romance also. Romance was a little challenging for me because my first movie, I was there are so many things running in your mind, right? So, but Aditi was there, she was a huge icebreaker and a huge support for me. So, a huge thanks to Aditi. And actually, when you talk about romance, what Aditi said about Sir, right? A few portions, I think 80% of his character, I've played in Premistava. Super. I feel. I think here and there real life incidents also, like he said, he doesn't think. Sir, in I this one- think that yeah. ring proposal is that your real instant? That అది కాదండి, అది Not the ring proposal. అలాంటి క్రేజీ థింగ్స్ నేను చేశాను అనమాట. నోట్లోంచి అన్ని తీసి క్లీన్ చేసి సారీ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తామని. లేదండి, తను వచ్చి నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. సెట్లో ఒకసారి ఇప్పుడు మనం నించుంటాం కదండి, నించునేటప్పుడు సడన్గా ఆకాష్కి వచ్చి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, లెగ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ నాకు బిగినింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే యాక్షన్ హీ లవ్స్ అ లాట్. యాక్షన్ చాలా ఇష్టం. ఎలా అంటే ఒక చిన్న పాపని తీసుకెళ్ళి హ్యామ్లీస్ లేకుంటే ఏదైనా టాయ్ స్టోర్లో పెడితే అని చూసింది కదా. సో ఈ గెట్స్ దట్స్ ఎక్సైటెడ్ విత్ యాక్షన్ అండ్ రొమాన్స్. ఎస్ అదితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హిమ్ కంఫర్టబుల్. ఎందుకంటే సార్ కెమెరా ఒక ఆటోలో కెమెరా ఫిక్స్ చేసి బాబు ఇద్దరు ఆ డాన్స్ ఆడేటట్టు ఉంటుంది కదా ట్రైలర్లో, ఆ షార్ట్స్ తీసుకొచ్చాయి. అప్పుడు దాంట్లో ఒక ముద్దు పెట్టాడనమాట. తీసుకొచ్చాయని చెప్పి అదితి అన్నీ కదా కెమెరా ఆన్ చేసి తీసుకొచ్చారు. నేను రషెస్ చూస్తున్నాను, షాక్ అయిపోయింది. ఆకాష్ని పిలిచి ఏంటయ్యా చేసావు నువ్వు అండి. ఏంటంటే ఇప్పుడు ఇది అదితి అనమాట, ఇది ఆకాష్, ఇది రొమాన్స్ అనమాట. చూడండి ఇలా చెయ్యి, ఇది అనమాట, ఇది చెయ్యి కెమెరాలో తెలుస్తుంది. Aditi had to literally you hold me. Cinemalo we both are lovers, we should love. So that is how uncomfortable he was. But later in time, I think he really performed well. ఆకాష్ గారు, It's not uncomfortable, it's because Akash is such a gentleman. Okay, I will have to say Thank that. you. And he always took permission for the smallest things, which is the right way to be also. So a lot of respect to Akash. ఆకాష్ గారు, Sneha garu. Yes, sir. మీ ఫాదర్ మురళి గారి పేరు చెప్తే హృదయం సినిమా అది యూత్ని ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే, మేము ఇంటర్మీడియట్ చదివే రోజులు ఒక 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఈవినింగ్ ట్యూషన్ అయిపోగానే ఒక మెంబర్ డుమ్మా కొట్టేసి వెళ్ళి టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి. ట్యూషన్ అయిపోగానే సినిమాకి వెళ్ళిపోవాలి హృదయానికి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు డుమ్మా కొట్టాలి, వెళ్ళిపోవాలి, టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి, మిగతా అందరం సినిమాకి వెళ్ళాలి. అంటే అంత ఇంపాక్ట్ చేశారు అంటే యూత్ మీ ఫాదరు. ఇప్పుడు ఆయన వారసుడిగా వస్తున్నందుకు మీ మీద చాలా హోప్స్ ఉంటాయి అంటే యూత్లో. మురళి గారు అంత ఇంపాక్ట్ చేశారు కదా, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా, చేశాను అని మీరు ఫీల్ అవుతున్నారా? Sorry. I every day English every day I pray for that, at least what my father has touched, I should not at least like 10% of what he's touched I want to touch in my life is all I pray.
And yes, I think that's one responsibility I have, not to ruin my father's name and the legacy he has left for me. So yes, definitely I will try and protect it. Snehaji. Snehaji. So, hi actually. So, what makes you to do and choose this film to do produced? I no, initially when we came up with the idea to do a film with Akash, our first thought was to get a director who can launch a hero very well, which was Vishnu Vardhan. Of course, I don't have to talk about Vishnu sir. He's proved it many times, and he's a very, very stylish filmmaker, and I think he's one of the best people anybody can get launched with, because I've been on sets every day, and I don't think he's ever said okay to any of them if he's not okay with the shot. So I think Akash and everybody has learned so much from sir, to be very honest. And for that, we are very, very happy and grateful that he's done the second film in XB Film Creators. So I'm very happy that he did this. In how many languages now this movie is releasing actually? We did it in Tamil Yes. as Nesi Paya. Now it's coming here as Premastava. In Hindi? Not You're yet. not playing? Yeah, not yet. Okay. All the very best for the whole team. Thank you. విష్ణు సార్ ఇక్కడ సార్ ఇన్ ద స్పీచ్ సెయింగ్ అబౌట్ లవ్ గురించి చెప్తూ అప్పుడు ఒకలా ఉంది లవ్ ఇప్పుడు ఒకలా ఉంది. ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ ద ప్రెజెంట్ జనరేషన్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ లవ్, అండ్ మీరు ఎలాంటి లవ్ చూపిస్తున్నారు ప్రేమిస్తాము? అంటే నేను లవ్ చేసేటప్పుడు అండి ఇప్పుడే నాకు అర్థమవుతుంది అది కూడా ఇన్ఫాక్చుయేషన్ అనమాట. అవును, ద ట్రూత్. ఎప్పుడు ఒక్కరికొకరి గురించి మనం అర్థం చేసుకొని ఫ్లాస్ ఉంటాయి కదా, అందరికీ ఫ్లాస్ ఉంటుంది. విత్ ఆల్ ద ప్లస్ అండ్ మైనస్ ఇస్ వాట్ వీఆర్. టోటల్ ప్లస్ కాదు కదా మనము. సో వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని వాళ్ళు అర్థం చేసి వాళ్ళని మనం అర్థం చేసుకొని దాని తర్వాత మనం వి బీ ఇన్ లవ్ with all the differences is actually love begins from there అనమాట. నా అండర్స్టాండింగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత అండి ఇప్పుడు అర్థమైందండి నాకు. అంతకు ముందు వరకు ఇట్స్ అ ఫ్లవరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ దట్స్ ఆల్ కాల్ ఇన్ఫాక్చుయేషన్ అనమాట. ఎందుకంటే యుల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యుల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా చేశాలంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డూ ఇట్ అంటిల్ యువర్ డెత్ ఫర్ ద పర్సన్ దట్ యు లవ్. సో దట్ హ్యాస్ టు బీ లైక్ దట్. ఎనీబడి అండి, అమ్మైనా నాన్నైనా తమ్ముడైనా ఫ్రెండ్స్ అయినా మనం ప్రేమించే అమ్మాయి అయినా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా, ద ట్రూ లవర్స్ యూ స్టాండ్ బై దమ్ నో మ్యాటర్ వాట్ అంటిల్ యువర్ ఎండ్. ఆకాష్ గారు, అండ్ యువర్ బ్రదర్ అదర్వైజ్ కంప్లీట్లీ ప్రూవెన్ యాక్టర్, అండ్ ఆయన నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటున్నాయి మూవీస్కి? ఈ ఫస్ట్ మూవీ కాబట్టి బ్రదర్ నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకోవడమా? From my brother, is it? He won't usually advise me a lot. My brother usually doesn't advise me. What he does is, just be happy with what you do and just be confident, is all he says. Nothing big advice and all. Thanks. Vishnu garu. Hi, sir. Sir. Welcome back to again. Sir, lovely seeing you after a long time. Yeah. Sir, my question is that you did big films with the big stars like Ajit and Pawan Kalyan. So this film you did with the Murli, the first, Akash, the first film. So మీరు రాసిన అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్ ఎంతవరకు న్యాయం చేశాడు? అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్కి అస్సలు కనెక్షన్ లేదండి. శుభ్రంగా కనెక్షన్ లేదన్నమాట. ఎందుకంటే ఆకాష్ వచ్చి చాలా సాఫ్ట్ అండ్ ఒక మంచి ఒక ఇది పెట్టుకొని చూసేదానికి వచ్చి ఒక పెద్ద హైట్ ఉండి ఒక బేస్ వాయిస్ పెట్టుకొని యాక్షన్ హీరో లాగానే ఉంటాడనమాట. కానీ తను కూడా ఒక బేబీ లాగా. సో ఇప్పుడు దీంట్లో ఈ క్యారెక్టర్కి నేను వచ్చి అని ఉంటాను అనమాట. సో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో నేను అలా ఉండేటప్పుడు దానికి ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు తనని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసి బయట రావాలా. సో దట్ ఈస్ వై యువర్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు చూసారు కదా, సినిమా చూసేటప్పుడు ఈ ఆకాష్ ఆ స్క్రీన్లో కనబడడు మీకు. సో అది ప్లస్ అనమాట. దట్ ఈస్ వై యువర్ పర్ఫార్మింగ్. నాకు ఒక కొత్తగా ఒక లాంచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడు మనకు సంతోషంగా ఉంటుందంటే మనకు తెలియదండి మనం చేస్తున్నాం సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు చూసి ఈ అబ్బాయిది ఫస్ట్ సినిమా లాగా లేదే అని చెప్పేటప్పుడే నాకు అప్పుడు సంతోషపడాను నేను. ఎందుకంటే నేను విన్ చేసేది గొప్ప కదా, మనం పని చేస్తున్నాం కదా, అందరూ వాళ్ళు విన్ చేస్తేనే నా విక్టరీ అనమాట. సో ఆకాష్ గురించి అలా మాట్లాడేటప్పుడు, అదితి పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడే రిలాక్స్ అయిపోయాను నేను. సో ఈ ఫీలింగ్ మీకు కూడా వస్తే నాకు బాగుంటుంది. అండ్ అజిత్ గారితో మీరు బిల్లా చేశారు, ఆరంభం చేశారు. సో అజిత్ గారికి రీసెంట్లీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అజిత్ గారు మీకు ఎలా ఉంటుంది? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి. అంటే దీంట్లో ఏం ఇంట్రెస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడము, అది మెయిన్. ఎందుకంటే వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు లాస్ట్లో దుబాయ్లో రేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా
నాకు అసలు టైం లేదనమాట. అలా ఉన్న ఒక 24 అవర్స్కి నైట్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ వెళ్ళి తను రేసింగ్తో తనతో ఉండి తను విన్ చేసింది చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను నేను రైట్ బిఫోర్ ద రిలీజ్. సో బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ అ బాండింగ్. ఎందుకంటే సినిమా గురించి మేము మాట్లాడము అసలు, రేసింగ్, ఎయిర్ప్లేన్స్, ఆ మోడలింగ్, ఇది అది అన్ని గురించి మాట్లాడడం. దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. సార్ మీతో నేను సినిమా చేయాలా, తను కూడా విష్ణు మనం సినిమా చేసాం, ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే మంచి ఫ్రెండ్షిప్ అనమాట. సో దట్ ఫ్రెండ్షిప్ వీ ఆల్వేస్ హ్యావ్. లుకింగ్ ఫార్వర్డ్, తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ అండి, నేనే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్. విష్ణు సార్, సార్ సార్ స్టార్టింగ్ ఎవరైనా లవ్ స్టోరీస్ చేసి యాక్షన్ మూవీస్ చేస్తారు, బట్ మీరు ఫస్ట్ యాక్షన్ మూవీస్ చేసి మళ్ళీ లవ్ స్టోరీస్కి వచ్చారు. అసలు ఏంటి సార్ రీజన్? నా లైఫే రివర్స్ అండి. అన్ని రివర్స్ అయినా లైఫ్లో. లేదు అది కాదు. ఇప్పుడు మనకు ఇలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక టైం పడుతుందన్నమాట. సినిమా కోసం వెయిట్ చేయలేదు మనము. అప్పుడు ఒక గ్యాంగ్స్టర్స్ జానర్ చేసాము, యాక్షను. ఇప్పుడు ఒక ఏజ్లో ఉండేటప్పుడు బాగా స్టైల్, మనకు ఉండే స్టైల్ అని మన యాక్టర్స్కి ఇస్తామన్నమాట. సో అలా ఉండే టైంలో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు రేపు దీని తర్వాత మీరు మళ్ళీ లవ్ స్టోరీ చేస్తారా, యాక్షన్ చేస్తారంటే ఐ మైట్ డూ అ సైన్స్ ఫిక్షన్, ఐ మైట్ డూ అ పీరియాడికల్ డ్రామా, ఐ మైట్ డూ ఎనీథింగ్. సో నాకు ఇలాగనే చేయాలా, ఇలా చేయకూడదు అనే కాన్సెప్ట్ లేదనమాట. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్. ఐ విల్ డూ బిగ్ ఫిల్మ్స్ అండ్ ఐ విల్ డూ స్మాల్ ఫిల్మ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ మీ. విష్ణువర్ధన్ సార్. హాయ్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీ హీరో గారికి పద్మభూషణ్ రావడం పట్ల మీ ఫీలింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫర్ మీ వాట్ ఐ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని విషయాలు చేసేది వచ్చి బయట ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే తను ప్రెస్ని ఎక్కువ కలవడు అనమాట. మీ అందరికి తెలుసు, ప్రెస్ని ఎక్కువ కలవడు, బయటికి ఎక్కడ పోడు. కానీ ఆ పర్సనాలిటీ వెనకాల ఉండే విషయాలు ఉన్నాయి కదా, తను చేసే విషయాలు, అది ఫిలాంథెరపీ అయినా పర్లేదు, ఒక ప్యాషన్ తన్ని ఫాలో చేసిన. ఇప్పుడు ఎవరు ఉన్నారు చూడండి, చెప్పండి. ఇట్ ఇస్ వెరీ ఫ్యూ పీపుల్. దేర్ ఆర్ పీపుల్ యాక్చువల్లీ, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఫాలో దేర్ ప్యాషన్ బియాండ్ యాక్టింగ్. ఇప్పుడు నాకు వచ్చి ఐ లవ్ గెటింగ్ టు ద సర్వీస్ ఆర్ నేవీ అంటే, బట్ ఆర్ వి గోయింగ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్? బట్ దట్ హీ స్పెండింగ్ ఇట్ అండ్ హీఈస్ బ్రింగింగ్ గ్లోరీ టు యువర్ కంట్రీ. ఇప్పుడు రేసింగ్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా, దట్ బట్ దే రికగ్నైజింగ్ దట్. ఎందుకంటే హీఈస్ క్యారింగ్, ఎందుకంటే ప్రౌడెస్ట్ మూమెంట్ అండి అట్ దిస్ ఏజ్. ఇప్పుడు రేసింగ్లో ఒక టీమ్ ఫామ్ చేసి ఏ సపోర్ట్ లేకుండా అక్కడ వెళ్ళి పోడియం మీద నించునేది. బికాస్ రేసర్స్ అందరూ యంగెస్ట్ రేసర్స్ అండి. సో హీ బిల్ట్ హిస్ టీమ్ అండ్ గెటింగ్ ఆన్ టు ద పోడియం ఆన్ ద జీటీ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అనమాట. అండ్ ఇప్పుడు నా టీం కదా అని లేకుండా, you can see the Indian flag on his helmet and you can see the Indian flag on his cars and you can see a race win చేసినప్పుడు when he carried the flag and ran, యూట్యూబ్లో ఉంటుంది అన్ని. That was my proudest moment. So he deserves much more అనమాట, because I know he'll be doing a lot of many more things. తెలుగులో మళ్ళీ సినిమా చేయడం కథ రాసుకు పెట్టుకున్నారా? సార్ మనం కథ రాసి పెట్టుకుంటాం మనము. ఎందుకంటే ఏ ఎమోషన్, ఏ యాక్షన్ ఏదైనా యూనివర్సల్ అండి. అది ఒక కథ యూనివర్సల్గా పనిచేయాలి. సో దానికి ఐడియాస్ రాసి పెట్టుకున్నాం అనమాట. బట్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనము బన్నీ గారితో చేయాలన్నా, మహేష్ బాబు గారితో చేయాలన్నా, ఎవరితో చేయాలన్నా, అట్ దట్ టైమ్ ద గ్రాఫ్ విల్ స్లైట్లీ చేంజ్ బికాస్ దే ఆల్ కమ్ విత్ అ సర్టన్ బ్యాగేజ్. దే ఆల్ కమ్ విత్ అ సర్టన్ గ్రేట్ బ్యాగేజెస్ అనమాట. బ్యాగేజ్ అన్నప్పుడు ఇట్స్ అ గ్రేట్ బ్యాగేజెస్. సో వీ షుడ్ ఫుల్ఫిల్ దట్. సో ఖచ్చితంగా ఐ విల్ డెఫినెట్లీ రైట్ సంథింగ్ నైస్. అదితి. హలో సార్. హాయ్. నాన్నగారు ఎంతోమందికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. సో మీకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని మీరు ఎప్పుడైనా అడిగారా? Before I made my debut only, I asked him. First application, I put there only. Then I was like, I will prove myself. Now I've done 5 movies. Then he himself came and told me, I have a role for you. You will be in my movie. ఓకే. తర్వాత డాడీ మెయిన్ భారీ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్ ఆయన డైరెక్షన్లో వచ్చినాయి. ప్లస్ big budget. It's big imagination and big story. Which requires that budget. ఆయన ప్రొడ్యూసర్గా స్మాల్ ఫిల్మ్స్ చేయడం, వేలు కానీ కాదలు కానీ, కాదలు తెలుగులో నేనే రిలీజ్ చేశాను, తెలుసు మీకు. అలాగే చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఒక 6-7 సినిమాలు చేశారు. అట్లా మిమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్గా మీరు హీరోయిన్ ఓరియంటెడ్ లేదా హీరోయిన్గా ఒక సినిమా చేయాలని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయలేదు? ప్రొడక్షన్లో అయినా చేయాలని డిస్కషన్ చేయలేదా? I want to work with him as a director.
I didn't ask for him to produce. I didn't ask. Yeah, I know it's there. I didn't ask yet. విష్ణు గారు Maybe if I find a good story, I will take it to my dad. For sure. విష్ణు గారు Sir. పంజా సినిమాలో యాక్షన్ ప్లస్ లవ్ ట్రాక్ చూపించారు. అలాగే షేర్ షా కూడా సీరియస్ బయోపిక్లో కూడా మీరు లవ్ ట్రాక్ టచ్ చేశారు. సో ఈ మూవీలో ప్రేమిస్తేలో లవ్ ట్రాక్ కనబడుతుంది, అలాగే థ్రిల్లర్ సీన్స్ కూడా స్క్రీన్ పైన కనిపించింది. సో థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ఎంగేజింగ్ ఎలా చేస్తారు ఆడియన్స్ని ఈ మూవీ ద్వారా? సార్ ఇప్పుడు ఏదైనా డ్రామా ఉన్నా ఇప్పుడు షేర్ షా వచ్చి దట్ ఈస్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు వరకు సింగిల్గా ఉందన్నమాట. Yeah. తను చనిపోయి 20 సంవత్సరాల పైన అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్యాసినేటింగ్ ఉంది. అలాగ అమ్మాయిలు కూడా ఈరోజు ఉన్నారని. దేర్ ఆర్ మెనీ పీపుల్, దేర్ ఆర్ విమెన్ అండ్ మెన్ హూ లవ్ లైక్ దట్. ఇప్పుడు ప్రేమిస్తావాలో ద హోల్ క్యాచెస్ టుడేస్, ఇప్పుడు నేను చెప్పినట్టు హౌ దే సీ టుడేస్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ కథలో డ్రామా ఎంత ఉన్నా కథ వీళ్ళిద్దరి గురించే, డ్రామా గురించి కాదు. సో వీళ్ళిద్దరి గురించే కథ. సో వీళ్ళిద్దరిని ట్విస్ట్ చేసేదే ఆ డ్రామా. సో కథ ఎప్పుడు వీళ్ళిద్దరి ఫోకస్ మీదనే ఉంటుందన్నమాట. సో అజిత్ కుమార్ గారు, సో మీరు బిల్లా చేశారు, ఆట ఆరంభం సినిమా చేశారు. సో నెక్స్ట్ అకార్డింగ్ సోర్సెస్ AK-64 కూడా మీరు చేస్తున్నారని, రెడ్ జీ అండ్ మూవీస్తో చేస్తున్నారని చెప్తున్నారు. అది కన్ఫర్మ్ చేస్తారా మీరు? సార్ మీరు కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ రెడీ సార్. ఎందుకంటే ఇప్పుడు హానెస్ట్గా జోక్స్ అప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు తను ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పేది ఒక ఫోన్ కాల్లో 5 minutesలో అయిపోతుంది అనమాట ఇప్పుడు. సో తను ఓకే, వీళ్ళు ఓకే అని చెప్పేటప్పుడు నాకు ఇంతవరకు న్యూస్ నాకు తెలియదు, ఇలాంటి రూమర్స్ జరుగుతున్నాయి నాకు తెలుసు అనమాట. అది జరిగితే ఖచ్చితంగా నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేసేవాడిని. సో నాకు చాలా మీకు కన్ఫర్మ్ అయితే మీరు చెప్పండి సార్ నాకు. విష్ణు గారు హాయ్, దిస్ ఇస్ హలో మేడం. ఈ మూవీ 14 Jan తమిళ్లో రిలీజ్ అయింది కదా, వై డోంట్ యూ రిలీజ్ ఇన్ తెలుగు లైక్ ఈక్వల్గా రిలీజ్ చేసిన? లేదండి, ఇనిషియలీ we had planned for a release together only. So because due to certain logistics we wanted to release little earlier, but because of that we didn't want to push any other languages. So we took our time because Maitri has to be, we all have to be prepared for it. So అన్నిటికీ మనం ఒక టైం ప్లాన్ చేస్తామో మీకు తెలుసు, కానీ ఒక టైం జరుగుతుంది అనమాట. సో దట్స్ అ టైం we plan to release now. అదితి గారు, యు సీ మోర్ that meets the eye anattunar. You are energetic, you have various talents. So are you going to write a story also? అటువైపు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉందా? I haven't thought about it. Sir, no, a lot of people ask me if I would get into direction or something. I don't know, maybe, I don't know. But I don't write stories, I write lyrics. So maybe. Sir, Vishnu Sir's telling he'll act in my movie. Thank you. సార్ ఈ టైటిల్లో ఇట్స్ థ్రిల్లర్, లైక్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది. టైటిల్లో అవి బ్లడ్ డాట్సా ఎట్లా ది టైటిల్? So those are rose petals. Those are not rose petals, those are petals of a flower. ఇప్పుడు కాన్సెప్చువల్గా చూసారనుకోండి, ఇట్స్ అ నైస్ రిలేషన్షిప్ బట్ విత్ అ లిటిల్ బ్రోకన్నెస్ ఇన్ ఇట్. సో అందుకే 2-3 petals బయట ఉంటుందన్నమాట. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఆకాష్ గారు, యువర్ ఫాదర్ డిడ్ హృదయం అండ్ అదర్ సాఫ్ట్, వసంతం తమిళ్ మూవీ చేశారు. సాఫ్ట్ లవ్ స్టోరీస్కి ఐ ఆల్వేస్ గో టు మురళీ సార్. సో ఆయన చాలా బాగుంటాయి మూవీస్. ద మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ మెలోడీ. సో డూ యూ వాంట్ టు గో ఆ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? బికాస్ లైక్ హీ సెడ్ యూ ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఎక్స్ట్రా రొమాన్స్ థింగ్స్. No, I mean to say. So you want to continue that legacy, being that sweet love story ni continue చేయాలనుకుంటున్నారా అని? I would love to, but I don't think anyone can do the romance like my father. So if you're asking me if I want to take the same path, I would love to. I would love to, if depending on the script. Yes, definitely. విష్ణు గారు హాయ్ సార్. హలో మేడం. హలో. యా సార్, మీరు బిఫోర్ మూవీస్ చూస్తే అజిత్ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అంటే వాళ్ళందరి భారీ బడ్జెట్, సో ఆ అమౌంట్ రిటర్న్ వస్తుందని ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ వీళ్ళందరూ చూస్తే కొంచెం ఒక 5 movies 6 movies వాళ్ళనమాట. సో మీరు చూస్తే అందరు స్పాన్ నుంచి, బ్రిటిష్ నుంచి, ఇట్లా వేరే క్రాఫ్ట్స్ నుంచి చాలా మంచి వాళ్ళని తీసుకొని వచ్చారు. బట్ మరి బడ్జెట్ అయినప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేశారు దాన్ని? ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేశారు? ఎక్కువ బడ్జెట్లా అనిపిస్తుంది, సో ఎలా కన్విన్స్ చేశారు? అలాగే లేదండి, ఇప్పుడు if you plan budgets will be under control. కానీ దీనికి ఎక్స్పెన్సెస్ డెఫినెట్గా అవుతుంది అని మనం ట్రాన్స్పరెంట్గా మనం చెప్తే, అండ్ వాళ్ళకు కథ ఇష్టమై,
సరే దీనికి కావాలా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ దే ప్రొడ్యూస్డ్ యాక్చువల్లీ. అదే నేను చెప్పాను కదా ఫస్ట్, ఇక ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గర తీసుకుపోతే చాలా కష్టం అనమాట. అందుకే ముందు థ్యాంక్స్ చెప్పాను అనమాట స్నేహ గారికి. స్నేహ గారు నాకు ఏదైనా చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందనమాట. యా, స్నేహ గారు కూడా చాలా బాగున్నారు కదా, తను కూడా ఈ మూవీలో. అయ్యో ఇదేంటి ప్రాబ్లమ్, ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఇతని మేడం హీరోయిన్ అని అడుగుతారు అనమాట. అదితి గారు హాయ్. యాక్చువల్లీ మీరు విరుమాన్ చేసినప్పుడు ప్యూర్ విలేజ్ గర్ల్గా అసలుకి ఇంత బాగా ఎలా చేసింది అమ్మాయి అన్నట్టు చేశారు, చాలా బాగా చేశారు దాంట్లో. ఆ తర్వాత మహావీరన్ కానీ దాంట్లో జర్నలిస్ట్ చేశారు. దీంట్లో టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీంట్లో ఆ రెండింటికి టోటల్ డిఫరెంట్. Natural character, sir. ఇది ఒరిజినల్. Really, yeah. Off screen, I look like Soli, curly hair. Okay. Natural look, because that's what Vishnu sir wanted. He said, I want to show the real Aditi to the audience. So my first meeting also, I thought, oh, stylish actor Vishnu sir. So I went like this, pants, shirt, stylish hair, makeup. And then after the meeting got over, sir said, Aditi, we'll have one more meeting. You come without makeup. Okay, sir. Then after a few days, we had a second meeting. He said, no makeup. I went without makeup. I showered, I put on my dress, I went. My producer was shocked. She's like, sir, you said no makeup. Really, she came without makeup. And I'm like, I shouldn't. I'm like, that's what sir said. But sir was so happy. And our first photo shoot also, sir did in the office only. Me without makeup, me with Akash. So. మీ ప్రీవియస్ 2 మూవీస్ తెలుగులోకి వచ్చాయి, తెలుగు డబ్ అయ్యాయి. ఇది కూడా వస్తుంది ఇప్పుడు రేపు. నెక్స్ట్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు, టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. Sir, what, sir? We had on Bhairavam press meet. You're asking me if I'm making a debut. I finished shooting. I'm promoting the movie also. Oh, Vanilla song also released. Please, please, sir. Sir, Vishnu garu. Enti sir idi. He was actually talking about your debut only. He was not asking whether you. అవునా? ఓకే సార్. సార్ మీ లైఫ్లో జరిగిన చాలా సీన్స్ ఇందులో షూట్ చేశారని చెప్పారు కదా, పెట్టారని చెప్పారు కదా. సో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు ఈ సినిమాకి? సో ఏ సినిమా అయినా ఐ గివ్ మై 100% ఇఫ్ ఐఎమ్ ఎమోషనలీ నాట్ కనెక్టెడ్. ఇట్ కెన్ బి ఎనీ ఫిల్మ్ అండి, యాక్షన్ ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ ఐ విల్ నెవర్ మేక్ ఇట్ అండి. ఒక 1 or 2 years ఈవెన్ వితౌట్ ఫిల్మ్స్ ఆల్సో ఐ కెన్ సెట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ వెన్ ఐ డూ అ ఫిల్మ్ ఐ విల్ బి 100% సో కమిటెడ్ అండ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండి నా లైఫ్లో. వెన్ యూ డూ ఎనీథింగ్ నెవర్ బీ ఇన్ అ పొజిషన్ టు పాయింట్ అ ఫింగర్. సో ఆ పొజిషన్లో నేను ఎప్పుడు ఉండను. సో ఇంతవరకు అలా ఉన్నాను అనమాట. అంటే దిస్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్. ఇట్స్ ఎ కన్విక్షన్ అండి, కన్విక్షన్తో చేసింది అనమాట ఇది. సో అదే ఇప్పుడు సెట్లో ఒక సీన్ చేసేటప్పుడు మనకొచ్చి టక్కున కనెక్ట్ అయ్యి టీయర్స్ రాకపోతే అప్పుడే నాకు తెలిసిపోతుంది అనమాట, ఓకే దిస్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ రైట్ అని. అదే నేను చెప్పాను, అన్ని సినిమాల్లో ఒక్క సీన్ ఉంటుంది, ఒక కోర్ టచ్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకు 5.5-6 minutes పోతుందండి. అది సీన్ ఓన్లీ బిట్వీన్ దీస్ 2 people. ఇట్స్ అవుట్ స్టాండింగ్ అనమాట. బికాస్ ఐఎమ్ లవింగ్ దట్ సీన్ సో మచ్ బికాస్ ఐ క్రైడ్ వెన్ ఐ సా దట్. when I saw their love thing. So I work with a lot of conviction. ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారా ఆ సీన్స్ పెట్టడానికి? లేదండి, ఇంట్లో తెలుసని నేను ఒకలాగా లూస్ అని తెలిసిపోయింది అనమాట ఇంట్లో అందరికీ. అది చూసినట్టే చెప్పారు, అన్ని నువ్వు చేసిన హడావడి ఏదండి అని. యా, ఇంతకీ మీరెవరినైనా అడిగారండి ప్రేమిస్తావా అని? అడగమంటే అడుగుతా ఇంకోసారి. అయ్యో, అది కూడా నేను చెప్తాను. అడగమంటే అడుగుతాం ఇంకొకసారా? ఇదేదో టైటిల్గా బాగుందండి, నెక్స్ట్ సినిమాకి పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ. సో ఐ చేంజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి హోస్ట్ రెడీ అయ్యి ఈ ప్రోగ్రామ్ ర్యాప్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమిస్తావా జాన్ 30th మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండ్ వెయిట్ ఫర్ ఇట్. చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి ఈ టీమ్కి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టీమ్.